మా మ్యాథ్స్ గాడు నువ్వే కట్టేస్తున్నాం గదా! అని జెప్పి కొద్దిసేపు అలా ఇడిసిపెడితే మొత్తం బురదలో బొర్రొచ్చిండు. ఏదో పెళ్లి ఉంది అలా గన్పుర్ నుంచి స్టార్ట్ అయ్యి యాదాద్రికైతే వచ్చేసినా మా శ్యామ్ గాడు వచ్చి పిక్ చేసుకున్నాడు. ఎళ్ళేసరికైతే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయిపోయిల్లు. ఇగ వాళ్ళ అన్న పెళ్లి అయిపోంగానే ఆళ్ళ భోజనాల దగ్గరికెళ్ళిపోయి రైస్‌లోకి సాంబార్ ఇంకా ఆలుగడ్డ కర్రీ యేసుకొని తినేసి అలా బైక్ స్టార్ట్ చేసి కళ్ళు పట్టుకొని అలా చెట్లకైతే ఎళ్ళిపోయినాం. ఎనకాల మా ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు. ఇగ బీర్లు గూడా పట్టుకొని వచ్చిల్లు. ఇగ వెయిట్ చేయడం ఎందుకని చెప్పి అలా కళ్ళు బాటిల్ పట్టుకొని 2 ముక్కలు తాగేసిన టేస్ట్ అయితే బాగానే ఉంది. కళ్ళు తాగేటోడు కళ్ళు, బీర్ తాగేటోడు బీర్ తాగుతా ఉంటే మా నరేష్ గాడు ఉండి కళ్ళు తాగుతా, బీర్ తాగుతా అని 2 కలుపుకొని తాగిండు. కొద్దిసేపు అయినంక అంతా తిక్క తిక్క చేసిండు. ఇంకా డిప్స్ కూడా కొడతాను బిర్రుగా తాగినంక డిప్స్ కూడా కొట్టేసిండు. ఎక్కడి నుంచి అయితే బైక్ స్టార్ట్ చేసి అలా యాదాద్రి రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయిపోయిన కొద్దిసేపటికైతే పుష్పుల్ ట్రైన్ వచ్చింది. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. అలా చేసి కూర్చొని పాటలు వినుకుంటూ అయితే గన్పూర్‌కి అయితే రీచ్ అయిపోయినాయి. అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసి అలా ఇంటికైతే వెళ్ళిపోయినా. మార్నింగ్ లేవంగానే వేడి వేడి చాయ్ తాగేసిన. అప్పుడే మా అమ్మ మామిడి పండ్లు కోసింది. వాటిని కూడా తినేసి మధ్యాహ్నం అయితే ఎండ బాగా కొడుతుంది. అప్పుడే ఐస్ క్రీమ్ అనికి వచ్చి నేను ఒక కుల్ఫీ తీసుకొని ఒకటి తీసుకొని మా అమ్మకైతే ఇచ్చేసిన. ఇక తినడం అయిపోగానే మా రిక్కీ ఆడుండే వాళ్ళ ఇంట ఉడత కూర ఉందంటే తీసుకొని వచ్చిండు. అలా రైస్‌లో పెట్టుకొని తినేసి పడుకున్నా ఇగ.